దత్త భగవానుని అనన్య శరణ చేస్తూ అనన్య భక్తితో స్వామివారిని కొలిస్తే తప్పకుండా ఇట్లాంటి భయంకరమైనటువంటి మహమ్మారి అయినటువంటి రోగాలు కూడా మటుమాయమవుతాయన్నటువంటి విషయం మనం గ్రహించాలి. ఇప్పుడు భీమారావుకు జరిగింది అదే. అతని తలపైన తలంత కణిత ఉంది. అందరూ చూసి 2 తలల రాక్షసుడు అని సంబోధించారు స్వామివారే. అందరూ చూసి బయటకెళ్తే హేళన చేసేవాళ్ళు. అలాంటి కణితని మట్టిమాయ చేశాడు. స్వప్నంలో కనబడి దత్తాత్రేయుల స్వామి వారు కేవలము వారి యొక్క హస్తస్పర్శ చేత హస్తాన్ని అతని కలలో అతని తలపై ఉన్నటువంటి కణిత మీద పెట్టడం ద్వారా ఇతను మేలుకొనగానే అతని తలపై ఉన్నటువంటి కణిత మాయమైపోయింది. ఎంత అద్భుతమైనటువంటి లీల! నిజంగా దత్తాత్రేయ స్వామి వారికి మనం నిజం కూడా సర్వస్వ శరణాగతి చేసుకోవాలండి. ఇది మనం గ్రహించాలి. శ్రీదత్త 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 బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు ఉండి ఆయన. కాబట్టి మనం అందరం కూడా స్వామివారిని నిత్యము స్మరణ చేసుకోవాలి, శ్రీదత్తుడిని అనేటువంటి విషయం గ్రహించాలి. మనకు అనేకమైనటువంటి కష్టాలు కానీ మరి ఇట్లాంటి అనారోగ్యాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా స్వామి యొక్క అనుగ్రహం ద్వారా అవన్నీ కూడా వెళ్ళిపోతాయనే విషయం కూడా మనం గ్రహించాలి భీమారావు అనే లీల ద్వారా. తర్వాత మరొక లీల గురించి తెలుసుకుందామండి. స్వామి సమర్థ చరిత్ర అంతా కూడా ఒక లీలా సముద్రం అండి. లీలా మానుష రూప శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజా అని మనం సంబోధిస్తే ఎంత ఆనందంగా ఉందో చూడండి. లీలలు చేస్తున్నటువంటి ఒక మనిషి రూపంలో ఉన్నవారు లీలా మానుష రూప శ్రీ స్వామి సమర్థ. అందరి మనసులో ఉన్నటువంటి విషయాలు తెలుసుకున్న స్వామి సమర్థుడు ఎవరు? అక్కలకోటలో ఉన్నటువంటి ఆ యతి పుంగవుడు స్వామి సమర్థ శ్రీ అక్కలకోటు వారే మహారాజు. మనకి చూస్తున్నామండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ అని మనం షిరిడిలో చూస్తుంటాం. అంటే దత్తాత్రేయుని యొక్క నామం అక్కడ మనము పెట్టుకుంటే అన్నిటికీ మనం చూసుకోవచ్చు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద శ్రీ స్వామి సమర్థ శ్రీ సాయిబాబా శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్య ప్రభు శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి శ్రీ దత్తాత్రేయ స్వామి వీళ్ళందరూ ఒకటే దత్తుని యొక్క మూలము రూపాలు. కాబట్టి అంతటి సద్గురువు అండి మనకి దత్తాత్రేయుల స్వామి వారు. ఆది గురువు జగద్గురువు. ఆ గురు రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్మ అనే విషయం కూడా నిత్యము మనము ఎరుకగలిగి ఉండాలి. అలాగే మరి యొక్క అలాంటి లీలామానుష రూపుడు అయినటువంటి స్వామి సమర్థ లీలలు చెప్పుకుంటున్నాం కదండి. అందులో మరొక లీలను గురించి చెప్పుకుందాం. ఆ సముద్రంలో ఎన్ని నీటి బిందువులు చూడండి, సముద్రమైంది. ఎన్ని లీలలో చూడండి. స్వామి సమర్థ యొక్క లీలలు అనేకమైనటువంటి ఆ నీటి బిందువులు, ఎన్నెన్నో లీలలు. మనం ఏదో కొన్ని చెప్పుకుంటున్నాం కానీ స్వామి సమర్థ గురించి తెచ్చుకుంటే ఎంతో తెలుసుకోవచ్చండి. మరి అట్లాంటి లీలలన్నీ ఆ చినుకులన్నీ ఆ నీటి బిందువులన్నీ కలిసి నదిగా మారి నది ఒక పెద్ద సముద్రం అయిందండి. అంత స్వామి లీలలు ఉన్నాయనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి. అంటే లీలా మానుష రూపం అని అందుకనే అన్నమాట. కాబట్టి విష్ణుబువ అనే ఒక వేదాంతి ఉండేవాటండి. అతని పేరు విష్ణుబువ. అతను కూడా ఒక గొప్ప వేదాంతి. అతను ఆ విష్ణుబువ ఒకసారి అక్కలకోటకి రావడం జరిగింది. వచ్చి అక్కలకోటలో ఉన్నటువంటి రాజుగారిని దర్శించాడు ఫస్ట్ అతను. ఆ విష్ణుబువ ఉండి తనకున్నటువంటి పాండిత్యానంతా కూడా ఆ అక్కలకోట రాజు గారి ముందు ప్రదర్శించాడు ఆ విష్ణుబువ. ఎందుకంటే అతని గురించి చెప్పుకోవడానికి వచ్చాడు. మరి అటువంటి ఆ పాండిత్యంతో గర్వంగా ఉన్నటువంటి ఆ విష్ణుబువ ఒకసారి ఏం చేశాడంటే అక్కలకోటలో మరి ఒక గొప్ప యతిపుంగవుడైనటువంటి శ్రీ స్వామి సమర్థ ఉన్నారు కదా అనేటువంటి విషయం తెలుసుకొని శ్రీ స్వామి సమర్థ కడకు కూడా ఆ వేదాంతి అయినటువంటి ఆ విష్ణుబువ రావడం జరిగింది. వచ్చి అతను ఏం చేశాడంటే స్వామి సమర్థని ఒక ప్రశ్న వేశాటండి. ఏంటంటే ఏమడిగాడంటే స్వామి సమర్థని బ్రహ్మ తదాకార వృత్తి అంటే ఏమిటి అని ఆ పరమాత్మని ప్రశ్నించాట. బ్రహ్మ తదాకార వృత్తి అంటే ఏమిటి స్వామి అని అడిగాట వేదాంతి. అంటే అతను ఒక గొప్ప నేను చాలా పాండిత్యాన్ని నాకు ఎంతో తెలుసు అనేటువంటి ఇతను కూడా గర్వాహంకారంతో వచ్చి తన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శింపడానికి అక్కలకోటకు వచ్చాడండి. రాజుగారిని కలవడం జరిగింది. అక్కడ చూపించాడు కూడా. మరి అలాంటిది అంత గర్వాహంకారంతో ఉన్నటువంటి ఆ విష్ణుబువ స్వామి సమర్థ కడకు సాక్షాత్తు పరమాత్మ దగ్గరికే వచ్చి స్వామివారిని కూడా పరీక్షించడానికి వచ్చాడు.
స్వామివారికి ఏం తెలుసులే, మనము నాకున్నటువంటి ఈ వేదాంతం యొక్క జ్ఞానము నాకు ఇదంతా బాగా తెలుసు కదా, ఆయనకేం తెలుసు బ్రహ్మ తదాకార మరి వృత్తి అంటే ఏమిటి స్వామివారికి అనేది విషయము ఆయనకేం తెలుసు అనే ఒక భావనతో స్వామివారిని అడగటం జరిగింది అక్కలకోట మహారాజు గారిని. మరి స్వామివారు ఆ విష్ణుబువ వేసినటువంటి ప్రశ్న విని మౌనంగా ఉన్నారటండి. ఏం మాట్లాడలేట స్వామి సమర్థ. ఆయనకు తెలియదంటే ఏమిందండి, ఆయన అక్షరమే ఆయన కదండి, పరమాత్మయే కదా, ప్రతి అక్షరము ఆయనే కదా. అక్షరాలు ఈయన ఏదో బ్రహ్మ తదాకార వృత్తి అనే ఒక పదం చెప్పినప్పటికీ కూడా ఆ పదంలో ఉన్న ప్రతి అక్షరము స్వామియే కదా, పరమాత్మయే కదా, ఆయన లేని చోటు ఎక్కడా. మరి ఆయనకు తెలియకపోవటం అనేది ఏముంటుంది. అయినప్పటికీ స్వామివారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారట దత్తాత్రేయులు స్వామివారు, స్వామి సమర్థ. అయితే స్వామివారి యొక్క మౌనాన్ని చూసి ఆ వేదాంత ఏమనుకున్నాడంటే, అతను అడిగిన ప్రశ్నకు స్వామివారి దగ్గర జవాబు లేదని అనుకున్నట్ట గర్వముతో. బ్రహ్మ తదాకార వృత్తి అంటే స్వామివారికి తెలీదు కాబట్టే మౌనంగా ఉన్నారు, ఆయన ఏమి జవాబు ఇవ్వలేదు. ఒకవేళ తెలిసి ఉంటే జవాబు ఇచ్చేవారు కదా, కాబట్టి ఈయనకేమీ తెలీదు అనేటువంటి ఒక గర్వంతో ఆయన అక్కడ చెలామలయ్యాడు. మరి నాకు అన్నీ తెలుసు, చూసావా స్వామి సమర్థ రాజుగారిని ఏం మాట్లాడలేకపోయాడు. అక్కడ రాజుగారి దగ్గర తన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించినప్పుడు రాజుగారు మరి ఆశ్చర్యపోయాడు. మరి ఇక్కడికి వచ్చి ఒక ప్రశ్న వేస్తే స్వామి సమర్థ కూడా ఏమి చెప్పలేకపోయాడు కదా, మరి ఆయనకేమి తెలియదు అనేటువంటి అహంకారంతో అతను అక్కడ ఎంతో మురిసిపోయాట, స్వామి సమర్థ జవాబు ఇవ్వలేదు కదా అని. మరి ఇది జరిగిన కొన్నాళ్ళకి మళ్ళీ ఆ వేదాంతి మామూలుగా అతని పని అతను చేసుకుంటూ ఆ విష్ణుబువ ఒకసారి నిద్రపోతున్నాడటండి. నిద్రపోతుంటే అతనికి ఒక కల వచ్చిందట ఆ విష్ణుబువకి. ఆ కలలో చిత్రం ఏంటంటే కొన్ని వేల తేళ్ళు అతని మీదకు వస్తున్నట్టు వచ్చిందండి. చూడండి, ఒకటా రెండా, ఒక తేలు మన మీదకు కనబడితేనే ఒకసారి మనం ఊహించుకోండి, ఒక తేలు మన శరీరం మీద పాకుతుంటేనే మనం దాని ఎంత జిగుప్సగా ఉంటుంది మనకి, మనము దాన్ని భరించలేము. ఆ తేలు పాకుతుంది అనే కనుక ఒక సన్నివేశాన్ని గుర్తుపెట్టుకుంటే, అలాంటిది ఆ వేదాంతి శరీరము పైన కొన్ని వేల తేళ్ళు పాకుతున్నాయటండి. చూడండి, శరీరం కనపడకుండా మొత్తం అలా పాకుతుంది. ఒకసారి మరి కనుక ఆ దృశ్యాన్ని మనం ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందనేది. శరీరం అంతా తేలు కనబడుతుంది అంటే అలా పాకుతున్నట్టు, మొత్తం ఏ శరీరమే కనబడకుండా అంతా పాకిపోయిన వేల తేలు పాకుతున్నట్టండి ఆ వేదాంతి శరీరం పైన. ఆ స్వప్నములో, అతని స్వప్నములో గుర్తుపెట్టుకున్నారు, అతని కలలో ఆ విధంగా అతనికి కనిపించాయట ఆ విష్ణుబువకి. పైగా అందులో ఒక తేలు కూడా ఆ కలలో ఆ విష్ణుబువును కుట్టిందిట. మరి అన్ని తేళ్ళు పాకుతుంటే ఆ శరీరం పైన కుట్టకుండా ఉంటుందా, నేను కుడుతుంది కదా, కలలో కుట్టిందిట అతనికి. అది స్వప్నంలో తెలిసింట కుట్టినట్లుగా. అంటే మనం చూడండి, స్వామివారు అది కలగా స్వప్నం ఏమని ఆయన చూపిస్తున్నారనే విషయం మనం గ్రహించాలి. అతను మనకు నిద్రపోతున్నాడు, కలలో ఇవన్నీ చూస్తున్నాడు అన్నమాట. కుట్టినట్లు కూడా చెప్పాడు. కానీ ఆ విష్ణుబువ ఆ భయంకరమైనటువంటి స్వప్నాన్ని చూసి వెంటనే మేలుకున్నాడుట. దెబ్బతో ఆయన లేచాడు, ఎందుకంటే భరించలేకపోయాడు అది చూసి. అన్ని వేల తేళ్లు తన శరీరం మీద పాకుతున్నది కదా, పైపెచ్చు ఒక తేలు కుట్టింది కదా అనేటువంటి భయంతో ఒక్కసారి నిద్ర నుంచి మేలుకున్నట్ట. స్వప్నం నుంచి బయటకు వచ్చాడు విష్ణుబువ, గట్టిగా అరిచాట. పైగా కళను చూసి, భయంకరమైన కళ వచ్చినప్పుడు మనం అరుస్తాం కదండి, అలాగే అదే పరిస్థితి ఆ విష్ణుబువకు కూడా కలిగింది. అక్కడ గట్టిగా అరవడం జరిగింది అక్కడ. అయితే పక్కనే ఆ విష్ణుబువ పక్కనే మరొక అతను పడుకున్నట్ట, స్నేహితుడు. మరి ఆ విష్ణుబువ పక్కనే అతను వెంటనే నిద్రలేచి, అరుపు విని నిద్రలేచి ఏమైంది ఎందుకు అరిచావని అడిగాట విష్ణుబువని. మరి అతను పూర్తిగా వివరించట, ఇంత భయంకరమైన కళ వచ్చింది మరి నాకు అని ఆ స్నేహితుడికి చెప్పడం జరిగింది. మరి ఇది జరిగిపోయిన కొన్ని రోజులకి, అంటే విష్ణుబువకి ఈ కళ వచ్చింది కదండి, ఈ కళ వచ్చిన తర్వాత కొన్ని రోజుల పిదప ఏం జరిగిందంటే, మళ్ళీ విష్ణుబువ వెళ్తుంటే స్వామి సమర్థ ఎదురయ్యారట ఒక సందర్భంలో అక్కలకోటలోనే. వచ్చినప్పుడు మళ్ళీ ఇతను మా స్వామి సమర్థను కలిసి మళ్ళీ ఇతను ఏమడిగాట, బ్రహ్మ తదాకార వృత్తి అంటే ఏంటి స్వామి అని మళ్ళీ అడిగాట. చూడండి అతను ఇంకా గర్వం ఎలా ఉందో, అంత భయంకరమైనటువంటి కళ చూపించినప్పటికీ కూడా మళ్ళీ అప్పుడేమో గట్టిగా కేక వేశాడు.
ఇప్పుడేమో మళ్ళీ మామూలు స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ తన గర్వాన్ని గుర్తుపెట్టుకుని తన కర్తృత్వం నేనే గొప్పవాడిని, నేనే కర్తని, నాకే అన్ని తెలుసు, నేనే అనే ఒక భావనతో అహంకారముతో స్వామి సమర్థ ఎదురైనప్పుడు మళ్ళీ అదే ప్రశ్న వేశాట. బ్రహ్మ తదాకార వృత్తి అంటే ఏంటి స్వామి అని అడిగాట. అప్పుడు స్వామి సమర్థ వెంటనే ఏం చెప్పారట, తేళ్ళు కలలో కనిపించినంత మాత్రమునే నువ్వు కేక పెట్టావు. చూడండి, ఆయన ఏం చెప్పలేదు. అతను ఏదో స్నేహితుడు ఎందుకు అరిచావంటే చెప్పాడు తప్ప మరి స్వామి సమర్థకి విషయం తెలీదు. మరి మళ్ళీ ఈయన ప్రశ్న అహంకారంతో అడిగినప్పుడు స్వామి ఏం చెప్పాడంటే, తేళ్ళు నీ కలలో కనిపించినంత మాత్రమే నువ్వు పెద్ద కేక పెట్టావు. నీవు వేదాంతం మాట్లాడటం ఏమిటి, నీలాంటి వాడు వేదాంతం గురించి మాట్లాడటం ఏమిటి అని ప్రశ్నించారట స్వామి సమర్థ. ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న చూడండి. బ్రహ్మ తదాకార వృత్తి అంటే సులభమైనది అనుకుంటున్నావా అని స్వామి సమర్థ హెచ్చరించారట. నువ్వు అడిగినటువంటి ప్రశ్న బ్రహ్మ తదాకార వృత్తి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, నాకేం తెలియదు అనుకుంటున్నావు కదా, మరి అది అంత సులభతరమైనదా అని స్వామి సమర్థ తిరుగు ప్రశ్న వేశాట ఆ వేదాంతి అయినటువంటి విష్ణుభవకి. అంటూ ఇంకేమన్నా అంటే, అలాంటి బ్రహ్మ తదాకార వృత్తి అనేటువంటిది అదేదో రోడ్డు మీద పడి ఉంటే ఏరుకునేది కాదు అని చెప్తారట స్వామి సమర్థ. ఏదో రోడ్డు మీద రాళ్ళు మళ్ళీ ఏదైనా వస్తువు కనబడితే తీసుకునేటువంటి విషయం అలాంటిది కాదు. అది బ్రహ్మ తదాకార వృత్తి అంటే రోడ్డు మీద పడితే ఏరుకునేటువంటిది కాదు అని స్వామివారు హెచ్చరించారు. చదివినంత మాత్రాన యోగివయ్యావని నీవు అనుకుంటున్నావా అని స్వామివారు ఆ విష్ణుభువని హెచ్చరించడం కూడా జరిగింది. చూడండి, అద్భుతమైనటువంటి దత్తాత్రేయుల స్వామి శ్రీ స్వామి సమర్థ చూపించినటువంటి మరొక అద్భుతమైనటువంటి లీల. విష్ణుభువకి కళ్ళు తెరిపించాడు ఆయన. ఒక ముందు హెచ్చరించాడు. కళలోనే చూసి అతను కళలో తేలును చూసి తట్టుకోలేనటువంటి వ్యక్తి తిరిగి మేలుకొని తర్వాత స్వామి సమర్థ కనిపించినప్పుడు తిరిగి తన అహంకారంతో మళ్ళీ అదే ప్రశ్న వేసినప్పుడు స్వామి హెచ్చరించినట్టు విషయాలవి. నువ్వు వేసినటువంటి ప్రశ్న సామాన్యమైనది అనుకుంటున్నావా, అదెంత ఏదో రోడ్డు మీద పడిపోతే తీసుకునే వస్తువు లాంటిది కాదది, ఏరుకునేది కాదది, నువ్వేదో పెద్ద యోగివి అనుకుంటున్నావా అనేటువంటి విషయం చెప్తారు స్వామివారు. నువ్వేదో యోగివయ్యావు అనుకుంటున్నావా, నువ్వంతా నువ్వే. మరి తేలులో కనిపించిన మాత్రాన్ని నువ్వు కేక పెట్టేసావు కదా గట్టిగా భరించలేక, నువ్వు వేదాంతం మాట్లాడటం ఏమిటి. స్వామివారు అతన్ని ఈ విధంగా అనటం వల్ల అతని కళ్ళు తెరుచుకున్నాడు. ఆ గర్వ అహంకారంతో చెలరేగే ఆ విష్ణుభువ కళ్ళు తెరుచుకుని స్వామి అతని మీద రుద్రావతారం చూపించాడండి ఆ రోజు. మరి ఎందుకంటే అంతగా ప్రవర్తిస్తున్నాడు కదా, నా అంతటి వాడు లేడని ప్రవర్తిస్తున్నాడు కదా. ఆ దత్తాత్రేయుల స్వామివారు రుద్రావతారం చూపించాట ఆ విష్ణుభువ మీద. వెంటనే అతను ఆ దెబ్బతో అతని అహంకారం అంతా కూడా దిగిపోయింది, గర్వం అంతా దిగిపోయింది. వెంటనే క్షమాపణ కోరాట స్వామి సమర్థ చరణాలను పట్టుకొని, నన్ను క్షమించు స్వామి అని ఆయన చరణాలను పట్టుకున్నారట ఆ విష్ణుభువ. మరొక అద్భుతమైనటువంటి విషయం గురించి మనం తెలుసుకుందామండి. స్వామి సమర్థ దగ్గర భక్తులు వస్తూ వెళ్తూ ఉండేవారు కదండి. మరి అలాంటి భక్తులు వస్తూ వెళ్తున్నప్పుడు కూడా స్వామివారి ఆజ్ఞ తీసుకుని వెళ్ళాలండి. అక్కడ స్వామివారి ఆజ్ఞ అయితేనే అక్కడి నుంచి వెళ్ళాలి, లేకపోతే అక్కడే ఉండాలి అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే స్వామి ఆ వచ్చిన వారి యొక్క యోగక్షేమాలను చూసుకునే పరమాత్మ. అందుకనే అంతా సరిగ్గా ఉంటే స్వామివారికి తెలుసు కదా, అతనికి వెళ్ళే దారిలో అంతా సరిగ్గా ఉంటే ముందు స్వామి చెప్తాడు వెళ్ళమని. ఏదైనా ఆటంకాలు ఉంటే ముందే స్వామివారు వద్దని చెప్పేవారట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. దీనికి ఒక ఉదాహరణ అక్కలకోటలో ఏమైంది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాబూజీ అనే ఒక వ్యక్తి ఉండేవాటండి. అతను సితారా అనే ప్రదేశంలో పనిచేస్తూ ఉండేవాడు. అతను సెలవు దినాల్లో ఏం చేశాడంటే అక్కలకోటకు వచ్చి స్వామి సమర్థను దర్శించుకున్నట్ట. స్వామి సమర్థను దర్శించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణానికి బయలుదేరాడు. ఎందుకంటే మళ్ళీ అతను యథావిధంగా తన వృత్తికి వెళ్ళాలి, మరి అతనికి సెలవులు లేవు కదా అనే ఉద్దేశంతో స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతూ స్వామి సమర్థను దర్శించుకునేందుకు వచ్చి చెప్దామని వస్తాడు. అయితే అక్కలకోట స్వామివారు ఏమంటారంటే ఆయనకు అంగీకరించారు. ఈయన ప్రయాణంకి వెళ్తారంటే అంగీకరించారు స్వామి సమర్థ. వద్దు, వెళ్ళొద్దని చెప్తారు. అతను తొందరపడతాడు. లేదు, నేను వెళ్ళాలి స్వామి, నాకు సెలవులు లేవు, మరి నేను ఉద్యోగం చేసుకోవాలి కదా, నాకు సెలవులు లేదు, నా అవసరం ఉంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే తొందర పెడతారు స్వామిని, నేను వెళ్ళాలని. అప్పుడు స్వామి చెప్తాట,
వరద తీవ్రత చాలా హెచ్చుగా ఉంది, తొందరపడద్దు, వెళ్ళొద్దు అని హెచ్చరిస్తాడట ఆ బిడ్డని. స్వామి తన బిడ్డని ఆ విధంగా హెచ్చరిస్తాడు. వరద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, నువ్వు తొందరపడకు, వెళ్ళొద్దు, కష్టాలకు పాలవుతావు అనే విషయం చెప్పడం జరిగిందన్నమాట. బాబూజీ అనే అతను స్వామి సమర్థ యొక్క మాట వినక ప్రయాణానికి సిద్ధమై వెళ్ళిపోతాడు. స్వామికి నమస్కరించుకుని వెళ్ళిపోతాడు. చెప్పింది వినకుండా వెళ్ళటం చేత ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత పెద్ద వరద రావటం చేత ఆ ఊరిలో ఉన్నటువంటి వంతెన తెగి పడిపోయిందిటండి. వంతెన పడిపోతే ఇంకెక్కడ మనకి వాహనాలు ఇక్కడ ఆగిపోతాయి, అటు సైడు పడిపోయిన వంతెన అటువైపు ఉన్నది అటు ఆగిపోతాయి. కాబట్టి రైల్వే స్టేషన్లు కానీ అన్నీ కూడా అక్కడ మూసేశారు ఆ వంతెన పడిపోవటం వలన. ఏ బండి కూడా ప్రయాణం కాలేదు, అన్నీ ఆగిపోయే వంతెన లేకపోవటం చేత. రాకపోకలు లేవు, ఏ వాహనాలు కూడా రాకపోకలు అనేవి లేవు, రైళ్ళే కానీ బస్సులే కానీ ఏదైనా రాకపోకలు లేవు, అంత పెద్ద వంతెన పడిపోయింది. స్వామి చూశారా, ముందే చెప్పారు పెద్ద వరద వస్తుంది, ప్రమాదానికి గురి అవుతావు అని హెచ్చరించారు కూడా. అయినప్పటికీ కూడా అతను స్వతంత్రుడిగా భావించి మరి ఆ బాబూజీ అనే అతను వెళ్ళడం ద్వారా చిక్కుల్లో పడ్డాడు. అతను ఆ రైల్వే స్టేషన్లోనే చిక్కుకుపోయాడు, ఆ గాలివానలోనే చిక్కుకుపోయాడనే విషయం మనము గ్రహించుకోవాలి. ఇలాంటి సంఘటనలే కూడా మరి దత్తాత్రేయులు తదుపరి అవతారమైనటువంటి షిరిడి సాయిబాబా గారి చరిత్రలో కూడా వస్తుందండి. సాయిబాబా గారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు మరి సాయిబాబా గారి ద్వారకామాయిలో కూర్చున్నప్పుడు స్వామిని దర్శించుకున్న తర్వాత వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఆనవాయితీ, అక్కడ కూడా బాబాకి చెప్పి వెళ్ళేవారు అందరూ కూడా, బాబా మేము వెళ్ళొస్తామని. బాబా కూడా ఇలాగే చెప్తూ ఉండేవారట భక్తులకి. స్వామి సమర్థ ఇప్పుడు ఎలాగైతే ఈ బాబూజీకి చెప్పారో ఇది ఒక ఉదాహరణ చెప్పాం. స్వామి సమర్థ అనేక మందికి ఇలాగే చెప్తూ ఉండేవారు. అలాగే బాబా కూడా అక్కడ ద్వారకామాయిలో వచ్చి భక్తులు వెళ్తామన్నప్పుడు అక్కడంతా సరిగ్గా ఉంటే బాబా వెళ్ళమని చెప్పేవారట, లేకపోతే వద్దని చెప్పేవారట. కొంతమంది భక్తులకి ఇలాగే బాబా సూచించారు. ఎవరైతే బాబా మాటని జవదాటి లేదు మేము వెళ్ళాలని, ఇందాక స్వామి సమర్థ దగ్గర బాబూజీ అనే వ్యక్తి ఏ విధంగా వెళ్ళి కష్టాలు పాలయ్యాడో అలా బాబా భక్తులు షిరిడీలో బాబా చెప్పినా కూడా వినకుండా వెళితే వాళ్ళ దారిలో వాళ్ళకి ప్రమాదాలు ఎదురయ్యేటాయండి. సైకిల్ అడ్డు రావటమో, గుర్రం బండి కింద పట్టడమో, తర్వాత గుర్రంలో ఉన్నటువంటి ఎవరైతే బాబాకు చెప్పి వెళ్ళాడో ఆ వ్యక్తి మరి రోడ్డు మీద ఈడ్చిబడి మరి దెబ్బలు తగలటం, ఇలా అన్నీ కూడా సాయి సచరిత్రలో మనకు కనబడతాయి. అంటే స్వామి సమర్థ సాయిబాబా ఒక్కరే చూడండి. ప్రతి ఎన్నో లీలలు మనం ఒకటి పోల్చుకుని చూస్తుంటే మూలం దత్తాత్రేయ స్వామి వారే, దత్తుని యొక్క రూపాలే ఇవన్నీ కూడా దత్తాత్రేయుల స్వామి వారే అని మనకి రుజువు అవుతున్నది ప్రతి లీలల్లో కూడా అనేటువంటి విషయము మనము గ్రహించాలి. తర్వాత ఇప్పుడు అనేకమైనటువంటి రోగాలు వస్తుంటాయండి, వాటిని మనం సర్వరోగాలు అంటాం. మరి సర్వరోగాలకి నివారణ ఏది అని మనం ప్రశ్నించుకుంటే స్వామివారి యొక్క కృపయే, దత్తాత్రేయుల స్వామివారి యొక్క కృపయే, స్వామి సమర్థ యొక్క కృపయే అనేటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనేక మంది భక్తులు ఉన్నారండి, అనారోగ్యంతో వాళ్ళు బాధపడుతుంటే వారు ఎన్ని మందులు వాడినా కూడా తగ్గకపోతే మరి స్వామి సమర్థ యొక్క మాట ద్వారా వాళ్ళకి నివారణ కలిగిందనే విషయాలు ఇప్పుడు మనం కొన్ని తెలుసుకుందాం. అవి కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు. రామచంద్ర కేరోభా అనే ఒక అతను ఉండేవాటండి. అతని పేరు రామచంద్ర కేనోభా. అతను బొంబాయిలో ఉండేవాడు. మరి అతనికి టీబీ వ్యాధితో బాధపడుతున్నట్టు. అతను టీబీ వ్యాధి అంటే ఆ రోజుల్లో చాలా భయంకరమైన వ్యాధి. ఇప్పుడంటే అనేకమైనటువంటి మందులు అవి ఇవి ఉన్నాయి కాబట్టి మనం దాని గురించి పెద్దగా ఇప్పుడు అనుకోపోయినప్పటికీ కూడా మరి ఆ రోజు సంగతి గురించి మాట్లాడుతున్నాం మనం. మరి అప్పుడు టీబీ వ్యాధి అంటే చాలా భయంకరమైన వ్యాధి. అలాంటి వ్యాధితో బొంబాయి నివాసి అయినటువంటి ఆ రామచంద్ర కేరోబా అని అతను బాధపడుతున్నాడు. ఈ బాధతో తనకి శారీరక బాధతో పాటు మరొక మనోవ్యాధి కూడా పట్టుకుంది. అది ఏంటంటే మనోబాధ ఏమిటంటే పాపం అతను పనిచేసుకుంటున్నాడు ఒక ప్రైవేట్ కంపెనీలో. ఎప్పుడైతే ఇతనికి భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడో అదే సమయంలో అతను పనిచేసుకుంటున్నటువంటి ప్రైవేట్ కంపెనీ మూతపడిందండి. పాపం ఉద్యోగం కూడా పోయిందనే విషయం మనం గ్రహించాలి. ఒక పక్కన రోగం, మరొక పక్కన ఉద్యోగం పోయింది. అంటే అతని జీవనోపాధికి అడ్డు తగిలింది. డబ్బులు ఎలా వస్తే ఆ ఉద్యోగం పోతే లేదు కదా పాపం. రెండు భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ రామచంద్ర కేరోభా అనే అతనికి. ఈ 2 బాధలతో ఆయన ఏం చేయాలో తెలియకపోయింది. ఎంత మందులు వాడినా ఒక పక్క టీబీ తగ్గట్లేదు. మరి మనోవ్యాధి పాపంతో ఆ మనోవ్యాధితో కూడా కుమిలిపోతున్నాడు. మరి అలాంటి సమయంలో అతను స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి గురించి తెలుసుకొని స్వామివారిని శరణు కోరట వచ్చి అతని బాధలు చెప్పుకుందామని స్వామివారి కడకు రావడం జరిగింది. అతను స్వామి సమర్థ అతని యొక్క బాధలను విని వారు ఏం చేశారట, ఒక కొబ్బరికాయని ఇచ్చారట అండి స్వామివారు. అంతే, స్వామి అనుగ్రహించి ఒక కొబ్బరికాయ అభయం ఇస్తూ ఆశీర్వదిస్తూ ఆ రామచంద్ర కేనోభా అనే అతనికి అతని పరిస్థితి విని అతని చేతిలో పెట్టారు స్వామివారు ఆశీర్వదించి. అతను ఆ కొబ్బరికాయ తీసుకొని బొంబాయికి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ రామచంద్ర కేనోభా టీబీ వ్యాధి నుండి బయటపడ్డాడు. ఎంత అద్భుతమైనవి చూడండి. ఎంతోమంది వైద్యులు చూశారు, ఎన్నో మందులు వాడాడు. మరి ముదిరిపోయింది ఆ టీబీ వ్యాధి. అలాంటి వ్యాధి ఎప్పుడైతే స్వామి సమర్థని శరణు కోరారో, స్వామి సమర్థ ఆ కొబ్బరికాయని ఇచ్చారో, అనుగ్రహించి ఇచ్చారో, ఆ కొబ్బరికాయ తీసుకుని అతను బొంబాయికి వెళ్ళిపోగానే అతని వ్యాధి పూర్తిగా నయమైపోయింది. ఒక వ్యాధే కాదండి, వెంటనే అతనికి మరొక ఉద్యోగం కూడా జరిగిందిట. అంటే స్వామి అనుగ్రహము చేత శారీరక రోగము, మానసిక రోగము 2 కూడా పోయాయి. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటండి, మనకి ఏ వ్యాధి వచ్చినా ఏ రోగం వచ్చినా రక్షించేవాడు ఆ పరమాత్ముడే. అలాగే మన మనసులో ఎటువంటి మనోబాధలు కలిగినా ఆ బాధను మనకి శారీరక బాధ కంటే మనోబాధ ఎక్కువ అని చాలామంది పెద్దలు అంటుంటారండి. మరి అలాంటి మనోబాధనికి కూడా నివారణ ఎవరు అంటే ఆ పరమాత్మయే. శారీరక మానసిక బాధలను నివారించేవాడు శ్రీ దత్తాత్రేయ స్వామివారు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఇది ఒకటి అన్ని ఔషధములకు కన్నా ముఖ్యమైనది. మరి స్వామివారి యొక్క వాక్కు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అండి. అలాగే మరొకటి చూసుకుంటే అక్కలకోట సమీపంలో ఒక గ్రామం ఉందిటండి. ఆ గ్రామం పేరు మమదాబాద్ అనే గ్రామం ఒకటి ఉంది. అందులో గోవింద్ పంత్ కులకర్ణి అనే ఒక అతను ఉండేవాడు. అతనికి బాగా కడుపు నొప్పితో బాధపడుతునేవాటండి. ఎన్నో మందులు వాడాడు. పాపం ఆ వ్యాధి, ఆ కడుపు నొప్పి పోవట్లేదు అతనికి. ఆ కడుపు నొప్పి వ్యాధితో ఎంతో బాధపడుతున్నట్టు ఆయన. ఎన్ని మందులు వాడినా కూడా అతనికి కూడా నివారణ కలగలేదు. తర్వాత గాన్గాపూర్ వెళ్ళాడు అతను. గాన్గాపూర్కి వెళ్ళగా అక్కడ అతను స్వామివారిని దర్శించి, నృసింహ స్వామివారిని దర్శనం చేసుకొని పడుకున్నప్పుడు అతని కలలో కనిపించి స్వామివారు, నువ్వు అక్కలకోటలో ఉన్నటువంటి శ్రీ స్వామి సమర్థ కడకు వెళ్ళు అని చెప్పడం జరిగింది. ఆ కులకర్ణికి ఆజ్ఞాపించారట దత్తాత్రేయులు స్వామివారు. ఎంత చిత్రమో చూడండి. మరి ఆ కులకర్ణి గాన్గాపురంలో ఆ కళ సారాంశాన్ని వెంటనే మెలకు వచ్చిన తర్వాత గుర్తు తెచ్చుకొని అతను అక్కలకోటకు రావడం జరిగింది. స్వామి సమర్థ దర్శనం చేసుకున్నట్టు అతను శరణు కోరాడు స్వామి సమర్థని. తనకున్నటువంటి కడుపు నొప్పి గురించి చెప్పాడు, వ్యాధి గురించి. ఎన్ని మందులు వాడుతున్నా స్వామి నాకు తగ్గడం లేదు, మరి మీరే నన్ను రక్షించాలి అనేటువంటి విషయం కూడా అతను ఆ కులకర్ణి స్వామి సమర్థకి చెప్పడం జరిగింది. అప్పుడు స్వామి సమర్థ చెప్పాట, ఏమని, నీవు పూర్వజన్మలో ఒక ఆవును బాధ పెట్టుట వలన ఈ జన్మమునందు నువ్వు పాపాన్ని అనుభవిస్తున్నావు. కాబట్టి నువ్వు దానికి నివారణ ఏంటయ్యా అంటే, నీకు మందులు కాదు నాన్న, మరి నీకు గోవు యొక్క మూత్రము అలాగే ఆవు పేడను కనుక నువ్వు 7 రోజులు స్వీకరిస్తే నీకు ఆ కడుపు నొప్పి వ్యాధి పోతుంది అని చెప్పాట. ఎంత చిత్రమైనటువంటి విషయం చూడండి. తగ్గట్లేదు ఆయనకి కడుపు నొప్పి వ్యాధి. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది వైద్యుల దగ్గర వెళ్ళినా ఎవరు కూడా దాన్ని తగ్గించలేదు. అలాంటి వ్యాధితో బాధపడుతున్నప్పుడు గాన్గాపూర్కు కూడా వెళ్ళాడు. తన ఇష్టదైవతమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుంటే అతని బాధ నివారణ అవుతుందేమో అనే ఉద్దేశంతో గాన్గాపురకు వెళ్ళి దర్శించుకున్నప్పటికీ గాన్గాపురంలోనే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారే ఆ కులకర్ణి కలలో కనిపించి, నువ్వు అక్కలకోటలో వెళ్ళు, అక్కడ స్వామి సమర్థ ఉన్నారు, వారిని దర్శించు, నీకు నివారణ కలుగుతుంది, స్వామి అనుగ్రహం ఇచ్చాడు. మరి సాక్షాత్తు పరమాత్మ ఆజ్ఞ మేరకు ఆ కులకర్ణి
మరి స్వామి సమర్థ కనుక వచ్చాడు అక్కలకోటికి. వచ్చినప్పుడు స్వామివారు ఏం చెప్పాడు చూడంగానే అతని బాధ విని, పూర్వజన్మలో నువ్వు ఒక ఆవును బాధ పెట్టావు నాన్న, మరి ఆ ఆవును బాధ పెట్టడం చేత నువ్వు ఆ పాపాన్ని ఇప్పుడు ఈ విధంగా నువ్వు అనుభవిస్తున్నాము, కాబట్టి దానికి నివారణ ఏంటని చెప్పారట స్వామివారు. ఆవు యొక్క మూత్రమును నువ్వు తాగాలి, అలాగే ఆవు యొక్క పేడను నువ్వు తినాలి. అట్లా ఎన్ని రోజులు? 7 రోజులు తినమని చెప్పారటండి. మూత్రాన్ని తాగాలి, పేడను తినాలి. ఇది ఎవరైనా వింటే మనము చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ముందు అలాంటివి ఎలా చేస్తామనేటువంటి ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మరి కులకర్ణి అలా చేయలేదు, స్వామి సమర్థ ఆజ్ఞను పాటించాడు. ఇది గొప్ప మా విషయం మనం గ్రహించాలి. ఎందుకంటే సాక్షాత్తు దత్తాత్రేయులు స్వామి వారే కనులో కనిపించి నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పారు, నివారణ అక్కడే దొరుకుతుంది అన్నారు. కాబట్టి పూర్తి విశ్వాసము నమ్మకము శ్రీ స్వామి సమర్థ మీద ఉంచాడు ఆయన. ఒక్కొక్కసారి చిత్రం జరుగుతుందండి. అందుకని మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మన స్వామి ఆజ్ఞగా భావించి మనము స్వీకరించాలి. ఇదే జరిగింది ఇక్కడ. మరి ఆ స్వామి సమర్థ చెప్పంగానే 7 రోజులు ఆ విధంగా ఆజ్ఞ, స్వామివారి యొక్క ఆజ్ఞని పాటించడం చేత ఆ స్వామివారు కులకర్ణి, ఆ స్వామివారు చెప్పినట్లుగా కులకర్ణి చేయటం ద్వారా అతని వ్యాధి, కడుపు నొప్పి వ్యాధి పూర్తిగా పోయింది.